వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఎప్పటి నుంచో ఒక కళ, మధ్యలో ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావాలని, పులిచింతల ప్రాంతంలో తీసుకురావాలని దాన్ని సాకారం చేశారు రాజశేఖర రెడ్డి గారు. 47.7 టీఎంసీల కెపాసిటీతో 1.5 టైమ్స్ కాబట్టి 60 టీఎంసీలు నీటిని వాడుకునే అవకాశం రీతిలో మనం పులిచింతల ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఈ పులిచింతల ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా కృష్ణా డెల్టాలో చుట్టుపక్కల 13 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు తాగునీరు అందుబాటులోకి వస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 394 కోట్ల రూపాయలతో రాజీవ్ లిఫ్ట్ స్కీముని ప్రారంభించింది. 2400 క్యూసెక్కుల రోజువారీ సామర్థ్యంతో బుగ్గమాధారం దొండపాడు వద్ద లిఫ్ట్ ని నిబంధనలకు విరుద్ధంగా పని ప్రారంభించింది. దీని ప్రభావం వల్ల చిన్న పెద్ద 51 లిఫ్ట్లు 47,000 ఎకరాలు మన ఆంధ్రప్రదేశ్లో సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. యాజ్ పర్ బైపర్కేషన్ యాక్ట్ సెక్షన్ 45, సెక్షన్ 46 ప్రకారం కృష్ణా నదిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు నీటి ప్రాజెక్టు కట్టాలన్నా, నీటిని తీసుకోవాలన్నా ఖచ్చితంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క అనుమతి తీసుకోవాలి. 10 కిలోమీటర్ల సమీపంలో సరిహద్దులో వేరే రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని యొక్క సంప్రదింపు చేయాలి. పులిచింతల ప్రాజెక్టు ఎగువ భాగాన బుగ్గమాధారం దొండపాడు వద్ద ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ లిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెడుతుందో దీనికి జలశక్తి శాఖ అనుమతి లేదు. సమీపంలో 10 కిలోమీటర్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంప్రదించలేదు. అయినా ఏకపక్షంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సీరియస్ గా ఎందుకు దీన్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు? ఇది రాష్ట్ర హక్కులకు సంబంధించిన అంశం కదా, ఎందుకని సాధ్యవేత ధోరణి ప్రదర్శిస్తున్నారో తెలియట్లేదు. దీని ప్రభావం తెలంగాణ మన కృష్ణా డెల్టాకి నష్టం వస్తుందనేది మాత్రం అయితే ఈ రాష్ట్ర పౌరులుగా మనం కూడా అభ్యంతరం చెప్తాం. కానీ రాయలసీమ వాసులుగా దీని ఎఫెక్ట్ రాయలసీమ మీద పడుతుంది ఎలా అని అనొచ్చు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని బహుళార్థక సాధక ప్రాజెక్టుగా మనం మాట్లాడుతున్నాం. బహుళార్థక సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడవుతుంది? కేవలం పోలవరాన్ని కడేస్తే అయిపోదు. పోలవరం ప్రాజెక్టులో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన పద్ధతి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ, అదేవిధంగా దుమ్మగూడెం టేల్పాండ్ పథకం, పులిచింతల ఈ మూడింటిని పూర్తి చేయడం ద్వారా గోదావరి నీళ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అటు కృష్ణా డెల్టా అవసరాలు, పల్నాడు అవసరాలు మరియు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ అవసరాలు, వీనన్నింటినీ గోదావరి నది నీటిని మనం వినియోగించుకునేదానికి అవకాశం ఉంటుంది. పులిచింతల ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజ్కి, దుమ్మగూడెం ద్వారా టేల్పాండ్ పథకం తీసుకున్న ద్వారా నాగార్జున సాగర్ ఎగువ భాగాన్ని నుంచి ఎడమ కాలువకు నీళ్లు ఇచ్చేస్తే 99 టీఎంసీలు కృష్ణా నదిని నాగార్జున సాగర్తో డీలింక్ చేయొచ్చు. మనం కృష్ణా నదిని శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా కిందకి నీళ్లు వదిలితే కృష్ణా డెల్టాకు నీళ్లు వదులుతున్నాం. ఆ అవసరాలని పోలవరం కుడి కాలువ, దుమ్మగూడెం టేల్పాండ్ పథకం, పులిచింతల తీర్చేస్తే మనం ఎగువ భాగం ఉన్న రాయలసీమ నుంచి కిందకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం రాదు. అప్పుడు రాయలసీమ ప్రాజెక్టులకు మరియు నెల్లూరు, ప్రకాశంకి మరియు దక్షిణ తెలంగాణకు కూడా కృష్ణానది నీళ్లను సఫిషియెంట్ గా వాడుకోవచ్చు. అప్పుడు మాత్రమే పోలవరం బహుళార్థక సాగర ప్రాజెక్ట్ అవుతుంది. కేవలం పోలవరం ప్రాజెక్టు కట్టేసి దుమ్మగూడెం టేల్పాండ్ పథకాన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాని ఒరిజినల్ ప్రాజెక్ట్ ని చెడగొట్టి సీతారామ ప్రాజెక్టుగా మార్చేసినారు. దాని కెపాసిటీ మార్చి తెలంగాణ అవసరాల వరకే పరిమితం చేసుకున్నారు. ఆ రోజు అభ్యంతరం చెప్పలేదు. ఒక ప్రధాన సోర్స్ పోయింది. 500 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దుమ్మగూడెం టేల్పాండ్ పథకాన్ని మీద ఖర్చు పెట్టింది. నిజానికి దుమ్మగూడెం టేల్పాండ్ పథకం మరో పోలవరం లాంటిది. ఆ రోజు దాన్ని కోల్పోయాం. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టుని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనక నుంచి నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రెండు జరిగిపోతే ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ మొత్తం కృష్ణా డెల్టా పల్నాడుకి నీటిని సఫిషియెంట్ గా వాడుకుంటే రేపు కృష్ణా నది నుంచి
శ్రీశైలం నుంచి కింద కొదలకుండా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ, దక్షిణ తెలంగాణకు వాడుకోవాలన్న కాన్సెప్ట్ అది దెబ్బతింటుంది కదా. ఆ రకంగా రాయలసీమకు అది అల్టిమేట్ గా నష్టం. అందువల్ల ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తూ దీన్ని నిలువరించాలి. ఎందుకు ప్రభుత్వం సాధ్యవేత ధోరణిలో నిర్లిప్తిగా వ్యవహరిస్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి. రెండు, గత కొంతకాలంగా పోలవరం నుంచి రాయలసీమకు నీళ్ళిచ్చే ప్రయత్నం, పోలవరం టు బనకచెర్ల 80,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపొందించడం, డిపిఎల్ రూపొందించడం, కేంద్ర అనుమతి కోరడం, కేంద్రం తిప్పి పంపింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం రాయలసీమకు న్యాయం జరిగిపోతుంది. పోలవరం ద్వారా బనకచెర్ల దగ్గరికి 200 టీఎంసీలు తీసుకొస్తాం అని ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఈ స్కీమ్ ఎలాంటిదంటే ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం అంటారు. అంటే మనకు రాయలసీమ ప్రాంతం సముద్ర మట్టానికి 900 అడుగు ఎత్తులో ఉన్నాం. పోలవరం అనేది 900 అడుగు కింద ఉన్నాం. అంటే రాయలసీమలో లభ్యమవుతున్నటువంటి మనం వస్తున్నటువంటి కృష్ణా, తుంగభద్ర నదీ జలాలను కింద కుదిలేయడం, మళ్ళీ కింద నుంచి లిఫ్ట్ చేసి 80,000 కోట్లు బట్టి మళ్ళీ పైకి పోయడం. అందుకే నేను దీన్ని ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం అంటున్నాను. కిందకి ఎందుకు కుదలాలి నీళ్లు, మళ్ళీ కింద నుంచి పైకి లిఫ్ట్ కొట్టడం ఏంటి? దీనికి 80,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎస్టిమేషన్. బనకచెర్ల దగ్గర చేసే ప్రయత్నం ఎంత సాధ్యం కాదని చెప్పే ముందు మొదట ఏం కోల్పోతున్నాం? గతంలో పట్టిసీమ అన్నారు, 80 టీఎంసీలు అన్నాం. ఆటోమేటిక్ గా కర్ణాటక, మహారాష్ట్ర దాదాపు 40 టీఎంసీలు కృష్ణలో తీసుకుంటా ఉంది. మీరు పోలవరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఎగువ భాగాన్ని కృష్ణా తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే నీళ్లు తగ్గిపోతున్నాయి. రేపు 200 టీఎంసీలు తీసుకుంటామంటే దీంట్లో కూడా మళ్ళీ కర్ణాటక, మహారాష్ట్రలో మేము పైన తీసుకుంటామని వాదన తీసుకొస్తారు. మీకు నీళ్లు కింద దొరుకుతున్నాయి కదా పోలవరంలో అనే పేరుతో. అంటే నీళ్లు హక్కు కోల్పోతున్నాం, ఎంత నీళ్లు వస్తున్నాయనేది ప్రశ్న. ఇది మొదట జరిగే ప్రమాదం. దీంతో పాటు ఈరోజు పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల ఉంది. మనం పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుంటున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నుంచి 900 అడుగుల ఎత్తు పైకి తీసుకొచ్చి లిఫ్ట్ల ద్వారా 200 టీఎంసీలు 80,000 కోట్ల ఎస్టిమేషన్తో చేస్తున్నారు. 80,000 కోట్లతో ఎస్టిమేషన్ చేసి అది నీళ్లు 200 టీఎంసీలు తీసుకొచ్చినా మళ్ళీ రాయలసీమ ప్రాజెక్టులన్నీ కట్టాలి, నీళ్లు తీసుకోవాలి. బనకచెర్ల ఏం ప్రాజెక్ట్ కాదు, హాఫ్ టీఎంసీ కూడా ఉండదు అక్కడ, అది హెడ్ రెగ్యులేటర్ మాత్రమే. మళ్ళీ ఒక 30-40,000 కోట్లు అంటే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి 200 టీఎంసీలు తీసుకొస్తా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జీతాలకు కూడా డబ్బులు లేవంటున్నారు. మరి 1,50,000 కోట్లు పెట్టి ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు రాయలసీమకు నీళ్లు తీసుకురావాలి? ఈరోజు బనకచెర్ల నుంచి 3 కాలువలు, ఎస్ఆర్బీసీ గోరుకల్లు ద్వారా గాలేరు నగరి, మనకు కూడా నీళ్లే వస్తాయి. తెలుగుగంగ ద్వారా చెన్నైకి, మరియు నిప్పుల వాగు 45,000 క్యూసెక్కుల డ్రాయింగ్ కెపాసిటీ ఈ 3 కెనాల్స్కి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 900 అడుగుల పైకి నీళ్లు కొడతానంటుంది 200 టీఎంసీలు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మాల్యాల నుంచి కుప్పం వరకు ఏదైతే ఆంధ్రీనివా ఉందో దానికి 150 అడుగులు. ఎంత నీళ్ళు తీసుకోవచ్చు? ఇంతవరకు నీళ్ళే తీసుకురాలా. 10 టీఎంసీలు, 20 టీఎంసీలు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3-4 వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయి ఉంది. ఏది మాల్యాల నుంచి మన కుప్పంకు నీళ్లు తీసుకొచ్చేదానికి అయ్యే ఖర్చు. అలాంటిది 900 అడుగుల ఎత్తులో 200 టీఎంసీలు ఎన్ని వేల కోట్ల రూపాయలు పర్ ఇయర్ విద్యుత్ ఖర్చు అవుతుంది? 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టాలి. ఎవ్రీ ఇయర్ 10,000 కోట్లు, 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చు పెట్టాలి. ఇది జరిగేదేనా? ఇది చేసేదేనా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈరోజు మనకు పోలవరం ప్రాజెక్ట్ నుంచి మనం నీళ్లు తీసుకొస్తామని చెప్తున్నారు కదా, దానికి ఆల్టర్నేటివ్గా మేము చెప్తున్నాం. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో గుండ్రేవుల ప్రాజెక్టు ఉంది, తుంగభద్ర పైన అన్ని అనుమతులు ఉన్నాయి, 10,000 కోట్లతో అయిపోతుంది. దుమ్మగూడు మన గుండ్రేవుల ప్రాజెక్టు నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే గాలేరు నగర్తో ముడిపడి గండికోట గడి తీసుకోవచ్చు. అదేవిధంగా సిద్ధేశ్వరం దగ్గర 50 టీఎంసీలు నీళ్లు నిలుపుకోవాలంటే 1000 కోట్లు చాలు. పోతిరెడ్డిపాడు నుంచి ఎగువ భాగాన్ని నుంచి రాయలసీమ లిఫ్టింగ్ ఒక 2,000 కోట్లు ఖర్చు పెడితే 40-50 టీఎంసీలు తీసుకోవచ్చు. అంటే 200 టీఎంసీలు ఒక 40,000 కోట్లు ఖర్చు పెడితే మన రాయలసీమలో ఉన్నటువంటి కృష్ణా తుంగభద్ర నీళ్ళని తీసుకునే ఎసులుబాటు మన కళ్ళ మీద ఉన్నా
మేము 1,50,000 కోట్లు పెట్టి పైనుంచి తీసుకొస్తామనడంలో లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. రాయలసీమ ముంగిట ఉన్నటువంటి నీళ్లేమో తీసుకోవడానికి 40-50 కోట్లతో అన్ని అయిపోతాయి, జిల్లాకి 50 టీఎంసీలు తీసుకోవచ్చు. ఆ ప్రయత్నం చేయకుండా గుండ్రేవాళ్ళు టేకప్ చేయరు, రాయలసీమ లిఫ్ట్ ని పక్కన పెట్టేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.